చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అంటే ఏంటో, ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏ ఇంట్లో అయినా సరే అష్టలక్ష్ములు ఆనందంతో నాట్యం చేయాలంటే, లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే, ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ధనలక్ష్మి కుంచం అంటే అర్థమేంటంటే, ఒక వెండి గ్లాసు కాని, లేదా రాగి గ్లాసు గాని, దానిమీద శంకువు, చక్రము, నామాల గుర్తులు ఉన్నట్లయితే, దాన్ని ధనలక్ష్మి కుంచం అనే పేరుతో పిలుస్తారు. మీరు పూజా సామాగ్రి షాపుకు వెళ్ళినప్పుడు, రాగి గ్లాసు లేదా వెండి గ్లాసు మీద శంకువు, చక్రము, నామం గుర్తులున్నట్లు మీకు కనిపిస్తుంది. అది మీరు గృహానికి తెచ్చుకోండి. దాన్నే ధనలక్ష్మి కుంచంగా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, ముందుగా మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెం ఉంచండి. ఆ రాగి పళ్ళెంలో రకరకాల అయినటువంటి పుష్పాలు ఏర్పాటు చేయండి. ఆ రాగి పళ్ళెం మధ్యలో కొన్ని రూపాయి బిళ్లలు ఉంచండి. ఆ రాగి పళ్ళెంలో ఈ శంకు చక్ర నామాల గుర్తులున్నటువంటి వెండి ధనలక్ష్మి కుంచాన్ని గాని, రాగి ధనలక్ష్మి కుంచాను గాని ఏర్పాటు చేయండి. అంటే ఆ గ్లాసును ఏర్పాటు చేయాలి. అంటే గుర్తులున్నటువంటి గ్లాసును ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆ గ్లాసులు 3 సార్లుగా బియ్యం పోయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువులు ఏమైనా ఉంటే ఆ గ్లాసుల వేయాలి. లక్ష్మీదేవికి బంగారం ఇష్టం కాబట్టి కొద్దిగా బంగారం అందులో వేసుకోండి. లేదు బంగారం వేయడం వీలు కాదు అనుకుంటే వెండి కొద్దిగా వేయండి. బంగారము వెండి మేము వేయలేమండి అని భావించే వాళ్లు లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు ఉంటాయి. ఆ గోమతి చక్రాలు గాని లేదా శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. గురువింద గింజలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ గురువింద గింజలు గాని ఆ గ్లాసులో వేయాలి. ఇవన్నీ అందుబాటులో లేకపోయినప్పటికీ శంకు చక్ర నామాలున్నటువంటి ఆ గ్లాసులో 3 సార్లుగా బియ్యం వేసిన తర్వాత రూపాయి బిళ్లలు వేయండి. కొన్ని రూపాయి బిళ్లలు వేసి మళ్లీ 3 సార్లు బియ్యం వేయండి. ఇప్పుడు దాన్ని ధనలక్ష్మి కుంచము అనే పేరుతో పిలుస్తారు. ఈ ధనలక్ష్మి కుంచాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ లేదు. ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలంటే, గురువారం గాని, శుక్రవారం గాని, ఏకాదశి తిథి రోజు గాని, పౌర్ణమి రోజు కాని ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకోవాలి. చాలా సులభం. శంకువు, చక్రము, నామము గుర్తులున్న వెండి గ్లాసు గాని, రాగి గ్లాస్ గాని పూజా స్టోర్ నుంచి తెచ్చుకుని, రావి పల్లెల్లో రూపాయి బిళ్లలు పోసి, దాని దగ్గర ఇది ఉంచి, దీనిలో 3 సార్లు బియ్యం వేసి, కొన్ని రూపాయలు బిళ్లలేసి, మళ్లీ 3 సార్లు బియ్యం వేయాలి. దీన్నే ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అంటారు. దీనికి ప్రతిరోజు ధూపం చూపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే డబ్బు నిలబడుతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అయితే ఈ ధనలక్ష్మి కుంచాన్ని అప్పుడప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుభ్రపరచుకుంటూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నెలకొకసారైనా సరే ఆ ధనలక్ష్మి కుంచంలో ఉండే బియ్యాన్ని తీసి, ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకొని, ఆ పొంగల్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా తినండి. అలాగే ఆ ధనలక్ష్మి కుంచంలో ఉన్నటువంటి లక్ష్మీ సంబంధమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా కడుక్కోండి. ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఇలా శుద్ధి ఎప్పుడు చేసుకోవాలంటే, పౌర్ణమి రోజు చేసుకోవచ్చు, లేదా అమావాస్య రోజు చేసుకోవచ్చు. అమావాస్యగానే పౌర్ణమి గాని ఈ ధనలక్ష్మి కుంచాన్ని శుద్ధి చేసుకోవచ్చు. శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరిన తర్వాత మళ్లీ ధనలక్ష్మి కుంచం పెట్టుకోండి. అయితే మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయానికి ఏమిటంటే, ధనలక్ష్మి కుంచాన్ని శుభ్రం చేసుకున్నాక అది తడిగా ఉందని ఆరబెట్టడానికి ఆ ధనలక్ష్మి కుంచాన్ని బోర్లించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ధనలక్ష్మి కుంచాన్ని బోర్లించకూడదు. బోర్లిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క నియమము పాటిస్తూ మీ ఇంట్లో ధనలక్ష్మి కుంచన్ము లేదా కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోండి. అష్టలక్ష్మి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులుకండి.